హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇదైతే మేము లీవ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే, అంటే మేము సాటర్డే లీవ్ నుంచి వస్తే సండే రోజు అయితే మేము మేళాకి వెళ్ళాం. యాక్చువల్లీ మా క్యాంప్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ అట్లా వస్తుందండి. అక్కడికి మేళా పెట్టారని చెప్తే సర్లే అని చెప్పేసి తెలుగు ఫ్యామిలీలు అందరూ కలిసి మేళాకి అయితే వెళ్ళాం. ఇదిగో బండి అయితే గేట్ దగ్గర పెట్టేసి బస్కి ఎక్కి మేళా దగ్గర అయితే దిగాం. ఇదిగో మేళా అయితే వచ్చేసింది. అసలు ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు ఇక్కడ అయితే మేళాలో దొరికిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా జనం కూడా వచ్చారు, చాలా రష్గా కూడా ఉంది. అందుకనే అందరం కలిసి ఒక్కొక్క పిక్ కూడా దిగలేకపోయాం, అంత ఘనంగా రష్ ఉంది. ఎలాగలాగా పిల్లలందరినీ మంచిగా పట్టుకొని అయితే లోపలికి వెళ్ళిపోయి ఇగో చూసారా కప్స్, ట్రేస్, అసలుకి ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు. ఇగో మ్యాట్స్ చూసారా, 100కైతే 5 మ్యాట్లు ఇస్తున్నారు. అంతకనగా కొంచెం కాస్ట్ కూడా తక్కువగానే వచ్చాయి ఈ మేళాలో అయితే. చాలా అంటే చాలా బాగుంది. బస్ దిగిన తర్వాత కొంచెం దూరం ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇలా అన్ని రోడ్ సైడ్స్ అయితే చాలా అంటే చాలా షాప్స్ పెట్టారు, చాలా దూరంగా పెట్టారు. అలా అన్నీ తిరుగుకుంటూ చూసుకుంటా ఇక బొమ్మలు చూసారు ఎంత బాగున్నాయి అంటే అన్నీ A to Z ఏమేమి సామాన్స్ అయితే మనకి యూస్ఫుల్ అవుతాయో అన్ని సామాన్లు పెట్టారండి. అలా A to Z అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాం మంచిగా అయితే. ఇంకా వచ్చేసి ఇగో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా, ఇవి అయితే 10 రూపీస్ ఓన్లీ. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవైతే 50 రూపీస్ అంట. అసలు నాకైతే ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఇలా పెట్టినప్పుడు నేను ఇయర్ రింగ్స్ అయితే చాలానే కొనుక్కుంటా. కానీ నా దగ్గర చాలా ఉండిపోయినాయి, ఏమీ కొనకూడదని ముందుగానే ఫిక్స్ అయిపోయాను. ఏమీ కొనలేదు, అలా జస్ట్ అదంతా చూసుకుంటూ వచ్చాను. అలా రోడ్ సైడ్స్ అంతా చూసుకుంటా ఇగో ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేమైతే ముందుగానే వచ్చేసాం. కాసేపు అలా వెయిట్ చేసి అందరం కలిసి వచ్చినాక ఇదిగో ఇక్కడ టికెట్స్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళాలి. అందరూ వచ్చాక కొంచెంసేపు అయితే ఆగేది. ఇగో టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ఇగో నా వెనక నా ముందులో వచ్చేవాళ్ళు అందరూ తెలుగు వాళ్ళేనండి. అందరం కలిసి అయితే మంచిగా 5 ఫ్యామిలీస్ అయితే మేము కలిసి వెళ్తున్నాం. ఇలా అందరం కలిసి వెళ్ళినప్పుడే కదా చాలా హ్యాపీగా ఉంటుంది, అందుకనే ఇలా వెళ్తున్నాము అందరం కలిసి. ఇగో లోపలికైతే వెళ్ళిపోయిన తర్వాత లోపల కూడా కొంచెం దూరంగానే ఉంది. ఇదంతా మంచిగా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఇదిగో వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో కొంచెం దూరం అలా నడుచుకుంటూ వస్తే ఇదిగో మేళాలోకి అయితే వచ్చేసాం. ఇదిగో లోపలికి రాగానే ఎగ్జిబిషన్ ఇంకా అన్నీ పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఇంకా షాపింగ్ మాల్ అవి కూడా ఉన్నాయి. అన్నీ చూసుకుంటే కాసేపు అయితే అలా తిరుగుతూ ఉన్నాము. ఇప్పుడు మా పిల్లల కోసం అయితే బెలూన్స్ అయితే తీసుకున్నాం. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇగో ఒక్కసారి ప్రైస్ అయితే చాలానే బెలూన్స్ వస్తున్నాయి. ఇదైతే 50 రూపీస్. మా పిల్లలిద్దరి కోసం అయితే ఇది తీసుకున్నాను. ఇంకొచ్చేసి కొంచెంసేపు అలా ముందలకి నడుస్తూ అలా చూసుకుంటూ అయితే వచ్చేసాం. తర్వాత నెక్స్ట్ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్స్ చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నా దగ్గర ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్స్ 2, 3, 4 ఉన్నాయి అని చెప్పేసి నేను ఏది కొనలేదు. తర్వాత వచ్చేసి ఈ బొమ్మలు చూసారా, ఈ బొమ్మలు కూడా ఏది చూసినా 150 రూపీస్ ఏ బొమ్మ అయినా. చాలా అంటే చాలా బాగున్నాయి. మా తెలుగు వాళ్ళందరూ కలిసి కొంచెం ఆ బొమ్మల దగ్గర చూశారు, తీసుకున్నారు కొంతమంది. తర్వాత వచ్చేసి అలా ముందుకి నడుచుకుంటూ అంతా అయితే చూసాం. మంచిగా అదంతా చూసిన తర్వాత మేము కూడా నెక్స్ట్ మేము కూడా పిల్లలతో పాటు ఇదైతే ఏదో ఎక్కాం. దీని పేరు అయితే బ్రేక్ డ్యాన్స్ ఏదో ఉండే, దీన్ని అయితే కూర్చున్నాం. జాయింట్ వీల్ చాలా హైట్గా ఉంది, పిల్లలు భయపడతారని చెప్పేసి ఇదైతే కొంచెం కిందగా ఉందని చెప్పేసి ఇదైతే ఎక్కాము. ఇదైతే సేఫ్టీగానే ఉంది, అంత భయంగా అయితే ఏం లేదు. పైకి అయితే ఏం వెళ్ళట్లేదు, ఓన్లీ కిందే.
చా చాలా బాగుండే. కానీ మా పిల్లలిద్దరు ఒక దగ్గర కూర్చున్నారు ఒక చైర్లో, మేమిద్దరం ఒక చైర్లో కూర్చున్నాం. మా పిల్లలిద్దరు మా దగ్గర కూర్చో అంటే కూర్చొని అన్నారు. అలా కొంచెంసేపు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదే మేము ఎక్కింది. కొంచెంసేపటికి స్టార్ట్ అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరి దగ్గర ఒకళ్ళు వచ్చి అయితే కూర్చున్నారు. అమ్మయ్య అనుకున్నాం. నెక్స్ట్ ఇదిగో స్టార్ట్ అయితే అయిపోయింది. నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది దీనికి కూడా నాకైతే. మా పిల్లలిద్దరూ అయితే ఏం భయపడలేదు, చాలా హ్యాపీగానే ఉన్నారు. అంతా తిరిగేసి కావాల్సినవి కొన్ని అయితే షాపింగ్ చేసి చిన్నవి ఇదిగో ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇదంతా తిరగటం అయిపోయింది. ఇక కొంచెం చీకటి అయితే పడిపోయింది, చలి కూడా స్టార్ట్ అయిపోయింది. నేనైతే స్వెటర్ వేసుకున్నాను. ఇక తర్వాత వీడియో ఎంత నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. లాంగ్ వీడియోలు నా ఛానల్లో చాలా ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి.